ప్రభుత్వాన్ని చూశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానరసేనం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి. ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించాలి ఎవరు కోటేయాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అవన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెగిపడాలి. మీరు 13వ తారీఖు కానీ ఇలా బల్లం మీద బయటి కట్టల మీద రాస్తారు కూడదండి. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. 13వ తారీఖు ముందు తప్పకుండా ఓటేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీ భవిష్యత్తును మీరు రాసుకోండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. పదవిలో ఉండి కూడా రాజగోపాల్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఆలోచన చేయండి అది ఒకసారి. అలాగే మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదీ ముందుకెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి 13-14 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ డబ్బు అంతా ఎడపోయిందో తెలియదు. ఈ కథ ఎంతో అర్థమే కావట్లేదు. అసలు ఎక్కడ చూసినా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఎక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. పోనీ అమరావతి అని డెవలప్ చేశారా అంటే రాజధాని 3 ముక్కలాంటి ఆడారు. ఈ డబ్బంతా ఏడబెట్టారు, ఎక్కడ పోయారో కూడా అర్థం కావటం లేదు. సింపుల్ గా లెక్కేసినా కూడా నాకు లెక్క తేలట్లేదు. మీకు లెక్క తేలితే చెప్పండి. బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం, అప్పులు తేవడం బటన్ నొక్కుడు. పోనీ బటన్ నొక్కినందుకు అందరికీ వస్తున్నాయా సంక్షేమ పథకాలు అంటే అందరికీ రావటం లేదు. ఎవరికైనా వస్తున్నాయా సంక్షేమ పథకాలు? ఎవరికి వస్తున్నాయి? 1 క్వార్టర్ తాగే మనిషి మద్యానికి బానిస చేశాడు అందరినీ. 1 క్వార్టర్ తాగే మనిషికి 5 ఏళ్లలో 2.5 లక్ష వాళ్ళ నెత్తిన పడింది. 2.5 లక్ష ఎక్స్ట్రా కట్టారు. 1 క్వార్టర్ బాటిల్ తాగే మనిషి 2.5 లక్ష ఎక్స్ట్రా కట్టారు. కొన్ని ఈ మధ్య చాట్ చెప్తా ఉన్నారు. దారుణమైన పరిస్థితి. మొత్తం మీ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. పనికి మాలిన మద్యం పోసి మీ హెల్త్ అంతా నాశనం చేశారు. ఈ రోజున మీరు హెల్త్ కేర్ గురించి చూడండి. ఇక్కడ సరైన హాస్పిటల్ లేదు. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్ ఒక్కట్లేదు. 110-120 కిలోమీటర్లు ఉంది మన ఉదయగిరి నియోజకవర్గం. ఏదన్నా ఆపద వస్తే కనీసం హాస్పిటల్ సౌకర్యం లేదు. మనం ఇవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రాబోయే 5 సంవత్సరాల్లో రేపు ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసే హాస్పిటల్స్ మేము బిల్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న వింజమూరు ఉదయగిరి హాస్పిటల్స్ నుంచి 30 బెడ్ల నుంచి బెడ్లు పెంచి సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ టెస్టింగ్ ఉండాలి. మా అన్న నారా లోకేష్ గారు ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నాకు సూచన ఇచ్చి సలహా ఇచ్చి వెనక భుజం తట్టి ఆ రథం పెట్టమని చెప్పారు. మాకు ప్రాథమిక విద్య కావాలి, మా ఆడపిల్లలకు రక్షణ కావాలి. మీ అందరూ సురేష్ అన్నకు, ఎంపీగా వేమిరెడ్డి అన్నకు రేపు అన్న తెలుసు కదా, మొన్న వచ్చే ముందు ఏం పెట్టిండు? ముద్దులు పెట్టిండు. ఇప్పుడు మనము బాక్స్ మీద గుద్దుదాం, సైకిల్ గుద్దుదాం. గుద్దుతారా? ఎట్లా గుద్దాలి? మూతులు పలిగేటట్టు గుద్దాలి. మన సిబిఎన్ గారు మళ్ళా తిరిగి రావాలి. మన అభివృద్ధి మనకి కావాలి. వైనాట్ సిబిఎన్. ఎందుకు సిబిఎన్ కాకూడదు? కాబట్టి మనందరము గట్టిగా సపోర్ట్ చేసి కూటమి అభ్యర్థులందరినీ గెలిపించి ఇక్కడ సైకిల్ గుర్తుకి ఓటేసి సురేష్ గారికి, వేమిరెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలుపునియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సిబిఎన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.